గెలిచే అవకాశం ఉందా? ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా కూడా మేము మద్దతు తెలియజేస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది, రాజకీయానికి సంబంధించింది కాదు. కాబట్టి దేశం మొత్తం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు, కానీ ఈరోజు చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు సైలెంట్గా క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. ఎక్కడా కూడా విధ్వంసాలు సృష్టించాలని ఎవరూ అనుకోవట్లేదు. మీరు మొన్న చూశారు, ఒక చిన్న సాంప్రదాయం కోసం తమిళియన్స్ అంతా కూడా ఒక బీచ్లో ఏ విధంగా క్యాండిల్ ర్యాలీ చేయటం కానీ, మౌన ప్రదర్శనలు చేయటం కానీ మనం చూసాం. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఆంధ్ర యువత కూడా తమ ప్రత్యేక హోదా కోసం వారు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఈరోజు 26వ తేదీ 144 సెక్షన్ అంటున్నారే. మరి నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు వైజాగ్లో సమ్మిట్లు ఉన్నాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నాం. మరి ఎందుకు విజయవాడలో, తిరుపతిలో, అన్ని యూనివర్సిటీల్లో పోలీసుల్ని నిన్ననే పంపించి పిల్లల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే విధంగా, వారిని బయటికి రాని విధంగా ఎందుకు చేశారు? అంటే ప్రత్యేక హోదా నినాదాన్ని తీసుకోవటమే చంద్రబాబు నాయుడికి నచ్చలేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేకపోతే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోడీ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా తీసుకొస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? అలాగే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం ప్రత్యేక హోదా కావాలని. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాల్ని మరి ఆ విధంగా జగన్ గారు అసెంబ్లీలో డిస్కస్ చేశారు, అన్ని విషయాల్ని బయట పెట్టారు, మనకు తెలుసు. మరి ఈరోజు సడన్గా యూటర్న్ తీసుకొని ప్రత్యేక ప్యాకేజీల వల్లే ముద్దంటున్నారు. ఈరోజు ప్రత్యేక ప్యాకేజీల వల్ల ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంతమంది విద్యార్థులకు మీరు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారో చెప్పాలి. ఈరోజు అంటున్నాడు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఎన్నో పరిశ్రమలు నేను తీసుకొచ్చాను అంటున్నారు. మీకు నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పే నిజాయితీ మీకుందని నేను ప్రశ్నిస్తున్నాను.